శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సొల్లిగాం గ్రామంలో హరిణిని పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 1వ తేదీన హరిణిని ఆమె కుటుంబ సభ్యులు ఇనుపురాడుతో కొట్టి హత్య చేశారు. హత్య తర్వాత గుండెపోటుగా చిత్రీకరించి ఎవరికీ అనుమానం రాకుండా దహన సంస్కారాలు నిర్వహించి కథ ముగిసిందనుకున్నారు. కానీ బాధితురాలు చనిపోకముందే రికార్డ్ చేసిన ఒక సెల్ఫీ వీడియో ఏపీ పోలీసుల శక్తి యాప్ ద్వారా వెలుగులోకి రావడంతో ఈ ఘోరం బయటపడింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. I am Harini. My age is 24. I am dealing with a separation from my husband. మా మేనమామని పెళ్లి చేసుకుని డివోర్స్కి మా పేరెంట్స్ ఓకే లేరు. 2 years నుంచి నేను పేరెంట్స్ హౌస్లో ఉంటున్నాను. చాలా గొడవలు అవుతున్నాయి. 2 times I went to police station also. లాస్ట్ ఇయర్ ఇన్ ద శ్రీకాకుళం నన్ను 2 months లాక్ చేశారు కూడా. లైక్ బయటికి వెళ్తే నీ పని చెప్తాము అన్నట్టు. సో ఎలాగో ఒకలాగా హైదరాబాద్కి వచ్చాం. పేరెంట్స్ హైదరాబాద్లోనే ఉంటాను. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. సో నన్ను సెటిల్మెంట్ అని చెప్పి మళ్ళీ తీసుకెళ్తున్నారు శ్రీకాకుళంకి. ఈసారి డైవర్స్ సెటిల్మెంట్ చేసేస్తాము అని చెప్పేసి. ఒకసారి మేలో లాస్ట్ ఇయర్ వెళ్ళాను. కొట్టింది కూడా మా మమ్మీ. ఇక్కడ కూడా బయట ఉన్నప్పుడు పేరెంట్స్ ఫిజికలీ అబ్యూస్ చేశారు. సో వాళ్ళ మాట నమ్మి చివరిసారిగా అక్కడికి వెళ్తున్నాను. అక్కడ నాకు ఏమైనా ఫోన్ రెస్పాన్స్ రాకపోయినా ఏమి రాకపోయినా పోలీస్ ప్లీజ్ హెల్ప్ మీ. హైదరాబాద్ పోలీస్, బాలానగర్ పోలీస్, మేము ఐడిపిఆర్లో ఉంటాం. బాలానగర్ పోలీస్ హెల్ప్ మీ. నేను వెళ్తున్న ప్లేస్ శ్రీకాకుళం టెక్కలి మండల్ లింగాల వలస పంచాయత్.